అవును. అది గొడవ అంతా. కానీ దాన్ని ఇప్పుడు చట్టబద్ధ బదిలీ అని చెప్తున్నారు. బదిలీ చట్టబద్ధమే, కేసు మొదలైంది. తేలేదాకా అనేది ఎథికల్. అది మళ్ళీ అవును. చట్ట విరుద్ధమే, ఎందుకంటే అగ్రిమెంట్ రాసిన దాంట్లో ఉంది అది కేసులు తేలేదాకా. అది విరుద్ధం కదా, అవును. అది సమస్య. ఇంకొకటి కూడా సార్, ఈమె ఇచ్చిన క్లారిటీ ఇందులో రాజకీయ వ్యక్తిగత వివాదాల కారణంగానే పిటిషన్ దాఖలు చేశారు జగన్కి షర్మిలకి మధ్య ఉన్నది, అంతే తప్ప ఆస్తుల వివాదం కాదని చెప్పాలనుకున్నారా? అంటే వ్యక్తిగతంగా రాజకీయంగా అప్పుడు సీటు విషయంలో ఎంపీ సీటు విషయంలో వివాదమే వాస్తవం మరోసారి చెప్తున్నారా విజయమ్మ? బేసిక్గా ఇది విజయమ్మ అయ్యేదా పిటిషను, షర్మిల ఆమె తరపున వేస్తుంది కాబట్టి తనకు రాజకీయంగా పనికొచ్చేటట్టు జగన్కి వ్యతిరేకమైన భాష వాడుతుంది అందులో. బేసిక్గా అయితే ఇది మా కుటుంబ గొడవ, మాకు ఇచ్చేసాడు ఇట్లా మాట్లాడాలి. ఇందులో రాజకీయ విధంతా మాట్లాడింది అంటే అది కాన్సెప్ట్. అది షర్మిల వేస్తుంది ఆవిడ పేరున అఫిడవిట్లన్నీ కూడా, కాబట్టి నడిచిపోతాయి. ఓవరాల్గా ఈ అంశంలో సార్ నేను ఒకటి గమనించాను, అంటే ఎక్కువ ఇటువంటివన్నీ ఎక్కువ ముందు మనకి ఆంధ్రజ్యోతిలో వస్తాయి. లాస్ట్ టైం కూడా అందులో టీడీపీ వెబ్సైట్లో ఫస్ట్ వస్తే అప్పుడు మీరు రేట్ చేశారు వీళ్ళకి ఎలా వచ్చింది ఈ పాయింట్ అని. మేబీ అది మీరు మిమ్మల్ని ఫాలో అయ్యారు ఏదో నాకు తెలియదు, కానీ ఈసారి అసలు ఆంధ్రజ్యోతిలో ఎక్కడ ఈ కథనం కనబడలేదు, ఓన్లీ ఈనాడు మాత్రమే ఈ పాయింట్ రేట్ చేసింది. అంటే వీళ్ళు మొత్తం ఒక సిస్టమ్ అండి. జగన్కి వ్యతిరేకంగా షర్మిల వీళ్ళందరితో చేతులు కలిపింది, ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఇచ్చినట్టుంది అంతే. ఇంకోటి ఇప్పుడు ఈనాడు ఫాలోఅప్ చేస్తుంటుంది, ఎందుకంటే ఈనాడుకి సంబంధించి ఆల్రెడీ వాడు కేసు వేసి ఉన్నాడు కదా జగన్, ప్లస్ తన ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు కదా ఈనాడిని, కాబట్టి ఇప్పుడు ఈనాడు కాస్త ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది అంతే. అది కూడా అయ్యి ఉండదు. రైట్.